same time. Welcome sir. Srimati Sujata Stephen Yashoda Hospital dietitian. Dr. Ezil Kumar. Yes. Program with prayer. మనందరం ఈ సింపోజియంని ఒక చిన్న ప్రార్థనతో మొదలెడదాం. అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणास्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः सर्वविघ्न उपशान्तये नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. థ్యాంక్ యూ. ఒకసారి గుడ్ మార్నింగ్. సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానాంధకారం నుంచి ప్రకాశంలోకి మనల్ని తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తూ తర్వాత అనేక విజయాలు కూడా సాధించారు. అయితే ఆయనలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే విజయానికి పొంగిపోకుండా అపజయానికి కుంగిపోకుండా ఆయన చిరునవ్వుతో అన్ని ఫేస్ చేశారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధి లీలా. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధి లీలా. వెంటయే బంధము రక్త సంబంధుది వేళ. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని ఈ బరువు మోసేదే ఆ నలుగురు. ఈ నలుగురు ఏ నలుగురు. ఒక్కడై రావడం వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా. రావాల్సిందిగా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు పౌల్ట్రీ ఇండియా IPEMA ప్రెసిడెంట్. వారు ఎంఏ ప్రెసిడెంట్ వైరు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. అందరూ చాలా పట్టుకోండి.
సొలయక వేసట నొలయక అని ఆ గజేంద్ర మోక్షంలో పద్యంలో పాపం నిద్ర లేకుండా రెస్ట్ తీసుకుని ఈ సింపోజియం గురించి కష్టపడ్డాడు. నాకు నెల కిందటే చెప్పాడు ఈ డేట్ ఫిక్స్ చేసుకోమని. కాబట్టి బాలస్వామి గారు కూడా అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో, ఎందుకంటే ఈరోజు ఈ సింపోజియం జరగడానికి ముఖ్య కారణమే బాలస్వామి. కాబట్టి బాలస్వామి గారిని, సత్యనారాయణ గారిని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను గత సంవత్సరం నుంచి 57 హాస్పిటల్ తిరిగి 40 డాక్టర్స్ని, హార్ట్ డాక్టర్స్ని, కార్డియాలజిస్ట్ని కలిసి మాట్లాడినప్పుడు అందులో 60% ఎల్లో తీసుకోవాలని, తక్కిన వాళ్ళు లేదని. ఇన్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్స్, ఆల్మోస్ట్ 70% డాక్టర్స్ ఎల్లో తీసేయమని. సో ఎన్ఐఎన్కి వెళ్ళినప్పుడు అక్కడేమన్నారంటే ఒక గుడ్డు తినొచ్చు రోజుకి అని చెప్పడం జరిగింది. మరి రెండో గుడ్డు ఎవరు సమానం చెప్పలేదు. దెన్ ఐ వెంట్ టు వెటర్నరీ కాలేజ్, ప్రిన్సిపల్ అండ్ ప్రమోద్ కుమార్ గారు డాక్టర్ గారు ఆడిపోయి అందరు ఎంఎస్సీలు పిహెచ్డీలు ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు, నేను ఒక డైట్ ఇచ్చాను, 6 గుడ్లు తినండి అద్భుతంగా బరువు తగ్గండి అని చెప్పేసి వెటర్నరీ కాలేజీలో ఫస్ట్ నా కరపత్రం 6 గుడ్ల ఇది అని చెప్పేసి డాక్టర్ గారు ఏమన్నారు, మా దగ్గర మీటింగ్ నడుస్తుంది, అందరు ఎంఎస్సీలు పిహెచ్డీలో ఉన్నారు మాట్లాడారు. ఆడికి పోయి చెప్పారుకే వాట్ అదే డౌట్ 6 గుడ్లు ఇతల్లో ఎవ్రీబడి సెయింగ్ ఇస్ ద గోడ్. నేను కలెక్టర్ని కలిశాను, మినిస్టర్ని కలిశాను, ఎంతోమంది కలిసి రాసుకున్నాను. ఇదే డౌట్. దాంతో కన్జంప్షన్ ఏమాత్రం పెరిగే పరిస్థితి కనపడలేదు. సో దాని గురించి ఇది జరిగిన తర్వాత ఏ రకంగా ఈ యొక్క మీటింగ్ పెట్టాలనే ఉద్దేశం మీద ఎవరిని సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను 6 గుడ్ల డైట్ తీసుకొని అమోఘంగా బరువు తగ్గిన తర్వాత, అనేక రకాలుగా ఆరోగ్యం బాగైన తర్వాత ఏ రకంగా అంటే డాక్టర్ పివి సత్యనారాయణ గారు, మీరందరూ క్లాప్స్ కొట్టాలి. ఇండియాలో మన డైట్కి, ఇండియాలో ఎగ్ కన్జంప్షన్ పెరగడానికి డాక్టర్ గారు మనకి ఉంటారు. కాబట్టి డాక్టర్ గారు 47 సంవత్సరాల నుంచి కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. సుమారుగా 20,000 కార్డియో ఆపరేషన్స్, హార్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు విశాఖపట్నంలో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్ సోమరాజు గారు సీనియర్ మోస్ట్ డాక్టర్స్, వాళ్ళతోటి వారు పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అసలు సమస్య ఏంటంటే, డాక్టర్ గారికి ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు డయాబెటీస్ తోటి బాధపడడం జరిగింది. 60 నుంచి 80 యూనిట్స్ ఇంజెక్షన్ చేసుకోవడం జరిగింది డయాబెటీస్కి. రోజుకు 7 టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సో వల్ల కాదని చెప్పేసి ఒక నూతన డైట్ విధానం కనుక్కోవడం జరిగింది. ఆ డైట్ ద్వారా గుడ్లని వాడటం జరిగింది. కాబట్టి ఇది నచ్చింది. కాబట్టి డాక్టర్ గారు ఎంతో ఆదర్శంగా, ఇది ఇండియాకి ఆదర్శంగా వెళ్తుంది. కాబట్టి డాక్టర్ సత్యనారాయణ గారు ప్రస్తుతం ఇప్పుడు ఏఐజీలో హాస్పిటల్ చేయడం కాకుండా అనేక అవార్డ్స్, రివార్డ్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా దగ్గరికి, సార్ ఎన్ని గుడ్లు తీసుకోవచ్చు అని అడిగాను. ఒక మనిషి రోజు ఎన్ని గుడ్లు? 30 తీసుకోండి అన్నారు. 30 తీసుకోండి అన్నారు. రెండోసారి పోయినప్పుడు ఆయన లోపలికి వెళ్తానికి 3 పేషెంట్ నా ముందర నుంచి వెళ్ళారు. 4.5 hours ఆ 3 పేషెంట్ల కోసం 4.5 గంటలు కౌన్సిలింగ్ చేసాకే ఎంత ఓపిక ఉండాలి. ఆ ఏజ్లో ఆయన ప్రాబ్లం ఉంది కదా అనుకున్నాను. నో, చూసిన తర్వాత అనిపించింది, ఇంత ఓపికతోటి చేస్తున్నప్పుడు, అందులో మన ప్రోడక్ట్ బ్రహ్మాండంగా వాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను. టైం అంటే టైంకి వచ్చారు, 10:10 వచ్చారు. సో ఇంకో డాక్టర్ గారు ఆపరేషన్లో ఉన్నారు ప్రస్తుతం. అందరు గుండెలకు అందరు హాస్పిటల్లో ఉన్నారు ఆపరేషన్. కానీ రావడం జరిగింది. మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లాస్ట్కి పెడదాం అనుకున్నాను. లాస్ట్ కాదు, ఫస్ట్ పెడదాం. సార్ ప్రసంగం తోటి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీంట్లో కారణం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్స్రో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ మన శరీరంలో తిన్నప్పుడు మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత
గుండె జబ్బులు వస్తాయి. ఇది ఒక ఎజంప్షన్. అందుకోసమే చాలామంది ఇంతపూర్వం ఎప్పుడూ లేని డౌటు ఏ విధంగా చారిత్రకంగా మనకి ఇలా జరిగింది అని కూడా తెలుసుకోవడానికి కొన్ని తార్కాణాలు అవి చూపిస్తారు. అట్లాగే అంతకన్నా ముఖ్యమైనది మనకి ఇది డైటరీ కొలెస్ట్రాల్ కెన్ కాజ్ రైజ్ బ్లడ్ కొలెస్ట్రాల్. ఇది డిఫరెన్స్ మనం గుర్తించాలి. మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ని పెంచుతుందా పెంచుతా. దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఈ అండర్స్టాండింగ్. చాలామందికి సూపర్ఫిషియల్ రీజన్ తోటి అయిపోయిన కారణాలు వెతికినప్పుడు మనం తిన్న కొలెస్ట్రాల్ అంతా కొలెస్ట్రాల్గా రక్తంలో చేరుతుంది అన్నది చాలామంది నమ్మారు. దీనివల్లే ఎగ్ని త్యజించారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ మెనీ ఎగ్స్, ఒకవేళ ఎగ్ని తిన్నా ఎన్ని ఎగ్గులు మనం తినచ్చు, సేఫ్ ఏది సేఫ్? ఈ క్వశ్చన్ అన్నింటికి నేను ఆన్సర్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఎగ్ న్యూట్రిటివ్ వాల్యూ, దీనికి నేను మీ అందరికీ కన్నా ఎక్కువ నాకు తెలియదు. దీంట్లో పనిచేసిన బాలస్వామి గారికి ఇలా ఎంతోమంది వెటర్నరీ డాక్టర్లకి వీటి గురించి క్షుణ్ణంగా తెలుసు. కానీ జస్ట్ కంప్లీట్ దిస్ ఎగ్ న్యూట్రిటివ్ వాల్యూ చూసినట్టయితే దీంట్లో క్యాలరీస్ ప్రతి ఎగ్కి మీడియం సైజ్ అందరికీ తెలుసు. ఎగ్కి డిఫరెన్స్ ఉంటాయి. ఇది ఒక శాస్త్ర ప్రకారం ఒకళ్ళే నిర్ణయించినది. దీంట్లో 68 క్యాలరీలు వస్తాయి. అలాగే 4 గ్రాముల నుంచి ఒక 5-6 గ్రాముల దాకా ప్రోటీన్స్ వస్తాయి. అలాగే ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ వస్తుంది. వీటిలో కూడా మీరు చూడవలసింది ఎగ్ యోగ్లో ఫ్యాట్లో 4.5 గ్రామ్స్, సాచురేట్ ఫ్యాట్స్ 1.6 గ్రామ్స్, ఇలా ఎన్నో స్టాటిస్టిక్స్ అన్నీ వైట్కి ఎగ్కి తింటే ఒకవేళ వైటే కదండి ఎగ్గులు వద్దు ఇటువంటి వాటి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్లో ఈ ముఖ్యమైన ఈ 3 మైక్రో న్యూట్రియంట్సే కాకుండా నాతో పాటు ఎవరో కూడా వాయిస్ చెప్తారు, పాట పాడుతుంది. సో దీన్ని మైక్ అడ్జస్ట్ చేయగలిగిన అవసరం ఉన్నట్టు రీసౌండ్ వస్తుంది. పైన మనందరికీ అవగాహన రావాల్సింది అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి ఎగ్లో తెలుసుకోవాలి. అట్లాగే చూసినట్టయితే ఎగ్ వైట్, ఎగ్ హోల్ ఎగ్, దీని సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. చాలామంది ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్ళు వాళ్ళు నమ్మేది అంటే ఎగ్ వైట్స్ తిన్నా 4-5, దాని బదులు ఒక ఎగ్ హోల్ ఎగ్ తిన్న కన్నా ప్రోటీన్స్ అవి ఉంటాయి కాబట్టి ఇవి కొలెస్ట్రాల్ ఎల్లో ఉంటుంది కాబట్టి ఎల్లో వదిలేసేసి కొంతమంది డాక్టర్ల సూచన ప్రకారం ఎల్లో వదిలేసి తెల్ల వైట్ ఎగ్ తిన్నాను నేర్చుకున్నారు. అని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ ఏ, ఇలా ఎన్నో వైటమిన్స్ ఇవన్నీ ఎల్లులో మాత్రమే ఉంటాయి, వైట్లో ఉండవు. సో ఎగ్లో ఏవైతే ముఖ్యమైన అనుకున్నామో అవి ఏవి దాంట్లో ఉండవు. అట్లాగే మీరు ఎగ్ న్యూట్రిషన్ ప్యాక్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 6 గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది మీడియం సైజ్ ఎగ్లో. అలాగే ప్లస్ దీంట్లో ఉన్న 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇంక్లూడింగ్ బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి మనం తినడం ద్వారానే శరీరానికి మనం సప్లై చేయగలుగుతాం. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏ ప్లాంట్ ప్రోడక్ట్లో 9 ఉండవు. కనీసం రైస్ లాంటివి దాంతో పప్పు కలిపితే తప్ప ఈ 9 రావు. ఆ విధంగా ఒక ఎగ్ పూర్తి న్యూట్రిషన్ వాల్యూ ఉన్నటువంటిది. కానీ నెక్స్ట్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ద కొలిన్ అన్నది ఒక అమైనో యాసిడ్. ఇది ఎంత ముఖ్యం అంటే మనకి చాలా మందికి దీని గురించి అంత ఎక్కువ తెలియకపోవచ్చు, తెలిసినా కొద్ది దీని గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. మీ బ్రెయిన్ ఎదగాలి, న్యూరలాజికల్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి మీ బ్రెయిన్ ఎదుగుదలకు ఉపయోగపడే ఈ కొలిన్ ఎంత తక్కువ ఉంటే మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ అంత తక్కువ ఉంటుంది. అలాగే స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. చిన్నపిల్లల్లో కొలిన్ సఫిషియెంట్గా లేకపోతే వాళ్ళ నర్వ్స్ అన్ని వీక్గా ఉండి వాళ్ళ ఐక్యూ కూడా దెబ్బతింటుంది. చాలామంది నమ్మకం ప్రకారం ఈ మిథోనిన్ గ్లూటాథయోన్ అనేది ఒక ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్. న్యాచురల్గా
శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే గ్లూటథైన్. దీనికి మూల కారణమైంది దాన్ని సప్లై చేసే మిథైన్ దానికి ఎక్కువ చేస్తుంది. ఈ గ్లూటథైన్ అన్నది ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎన్నో రకరకాల జబ్బులకి ఇది ముఖ్యమైన కారణం. దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అట్లాగే మీరు చూస్తే ఈ మిథైలేషన్ ప్రతి నెలవు చుట్టూ ఒక మైలిన్ షీత్ అన్నది ఉంటుంది. ఆ మైలిన్ షీత్ వల్లే నెర్వ్స్ ప్రిజర్వ్ అవుతాయి. ఒక చోటు నుంచి ఇంకో చోటకి ఈ న్యూరలాజికల్ సింపల్స్ అంటే బ్రెయిన్లో పుట్టిన ఇంపల్స్ అది పెరిఫెరల్ నెర్వ్ దాకా అట్టడుకున్నటువంటి శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థని శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడేది మిథైలేషన్. దీనికి ఉపయోగపడేది అది ఎగ్గులో పుష్కలంగా దొరుకుతుంది. ప్లాంట్స్లో కూడా దొరుకుతుంది, కానీ ఎగ్గులో దొరికినంత దొరకదు. అలాగే కొద్దిమంది నమ్మకం ప్రకారం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్. దీంట్లో TMAO అంటారు, ట్రైమిథైల్ ఎమైనో ఆక్సిడ్. ఇది లివర్లోకి వెళ్ళి FMAగా మారుతుంది. అది గుండెని హాని చేస్తుంది అని కార్డియాలజిస్ట్ అందరూ నమ్ముతారు. దీనికి కారణం ఎగ్గులో ఉన్న కొలీన్. ఈ కొలీన్ వల్ల ఈ FMAగా మారి TMO గుండెని హార్ట్ అటాక్స్ రావడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత క్వాంటిటీ అవసరము, ఎంత వీక్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఎగ్గులో వచ్చేటువంటి తేమో ఇది ఎగ్గులో ఉండదు. మన గట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఈ కొలీన్ను అరిగించుకొని అది రిలీజ్ చేసే బై ప్రోడక్ట్ ఈ తేమో. దీన్ని సర్క్యులేషన్లోకి వెళ్ళి లివర్లోకి వెళ్ళినప్పుడు అది కొద్ది వ్యర్థ పదార్థంగా మారి ఈ గుండె జబ్బులు కలుగజేసే అవకాశం ఉంది. సో వీటిలో మీరు చూసినట్టయితే ముఖ్యమైనది TMAO, దీని ఎఫెక్ట్స్. దీనివల్లే కొంతవరకు ఎగ్స్కి చెడ్డ పేరు వచ్చింది. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు దీనికి ఎగ్కి ఎంతవరకు ఆపాదించవచ్చు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ప్లాంట్లో లేవని కాదు, ప్లాంట్లో కూడా కొలీన్ ఉంటుంది. కానీ ఎగ్లో ఉన్న కొలీన్ కన్నా ప్లాంట్లో ఉన్న కొలీన్ తక్కువ. అందుకోసం అందరూ రికమెండ్ చేసింది ఎగ్స్ వద్దు, ప్లాంట్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరలు ఇవి తినండి అని చెప్పడానికి కారణం ఈ TMAO. తర్వాత దీన్ని మళ్ళీ ప్రస్తావిస్తుంది. నేను ప్రపంచ చరిత్రలో చూసినట్టయితే ఎగ్ తినడం అన్నది ఇవాళ నిన్న వచ్చింది కాదు. ఆల్మోస్ట్ 25 లక్షల సంవత్సరాల క్రితం మనిషి భూమి మీద అవతరించారు. అప్పటి నుంచి చూస్తే ఎగ్గులు అన్నది 25 లక్షల సంవత్సరాల క్రితం ఎగ్గులు తినడం మనకు తెలుసు. అన్నది మానవుల దగ్గర నుంచి మొన్నటి దాకా 1960 సంవత్సరాల దాకా దీన్ని ఎవరు కూడా అనుమానించలేదు. దీనివల్ల నష్టం వస్తుందని కూడా ఎవరికి తెలుసుకోలేదు. ఆ తర్వాతే మనం ఈ విధమైన చరిత్రలో చూసినట్టయితే ముందు ఇళ్లలో కోళ్ళు పెంచుకుని వాటి పెట్టి గుడ్లు తిని కొదిగిన తర్వాత వాటిని తింటూ వచ్చాం. కానీ దాని రూపంలో మార్పు ఇటువంటి ఫార్మ్స్ దీన్ని కమర్షియలైజ్ చేసి దీన్ని ఒక పౌల్ట్రీ రూపంలో తీసుకొచ్చి అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఇటువంటి వ్యక్తుల్లో ఈయన ముఖ్యమైన వ్యక్తి. ఈయన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియాలో పౌల్ట్రీకి ఎగ్లకి దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నేను చెప్పలేదు. ఆయన చేసిన కృషి ఈయన ఈజియస్ట్ సొల్యూషన్ ఈ రోజు ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్లో అతి తక్కువ ఖర్చుతోటి అతి ఎక్కువ ప్రోటీన్స్ భారతదేశంలో ఎందుకు అవసరం అనేది కూడా చెప్తాను. కానీ ఈ విధంగా చూసినట్టయితే మన ఎగ్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగణ్యంగా ఉంది. సౌత్ ఇండియా ముఖ్యంగా, దాంట్లో నార్త్ ఇండియా కన్నా కూడా సౌత్ ఇండియా. దీనికి కొంత పొలిటికల్ నేను చెప్పడం అక్కడున్న గవర్నమెంట్స్ అక్కడ ఏ విధంగా సహాయపడుతున్నాయి, ఈ అవేర్నెస్ ఎంత తీసుకొచ్చారనే దాన్ని కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే మీరు చూసినట్టయితే ఇది చీపెస్ట్ సోర్స్ ఆఫ్ వాల్యుబుల్ న్యూట్రిషన్. ఇంతకన్నా చౌక రెండోది లేదు. ప్రతి ఎగ్గులోనూ మీడియం సైజ్ ఎగ్గులో 6 నుంచి 7 గ్రాములు. ఒక 70 కేజీల మనిషి చూసినట్టయితే ప్రతి ఒక్కరికి 1 గ్రామ్ పర్ కేజీ లీన్ బాడీ మాస్ అంటారు. లీన్ బాడీ మాస్ అంటే మీ ఫ్యాట్ తీసేసిన తర్వాత ఉండేటువంటి ఎన్ని కేజీలు బరువు ఉంటే అన్ని గ్రాములు మీకు ప్రోటీన్ అవసరం. అంటే ఒక 70 గ్రాముల మనిషికి
ఒక 20 కేజీలు ఫ్యాట్ పోయినట్టయితే ఒక 50 గ్రాములు 50 కేజీలు బరువు ఉన్నట్టయితే వాడికి రోజంతా కలిపి ఒక 50 గ్రాముల ప్రోటీన్ మినిమం అవసరం. మినిమం చెప్తాను. ఎంత ఎక్కువ తింటే ఇంకా అంత మంచిది, ఎంత ఎక్కువ తర్వాత ప్రమాదం వస్తుందో కూడా చెప్తాను. మినిమం 50 గ్రాముల కన్నా తక్కువ తింటే అటువంటి వాళ్ళు లోపపోషణగా ఉంటాయి. ఈ విధంగా చూసినట్టయితే దానివల్ల వచ్చే నష్టాలు చిన్నపిల్లలు పెద్దలు వచ్చేప్పుడు చెప్తారు. ప్రపంచంలో చూసినట్టయితే చైనా నెంబర్ 1 ఈ ఎక్స్పోర్టేషన్. నెక్స్ట్ ఇదే ఇండియా. నెక్స్ట్ బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మ్యాక్సిమం ప్రొడక్షన్ ఉన్నది నెక్స్ట్ ఇండియాలో. ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో ఉంది, అగైన్ టాప్లో, తర్వాత తమిళనాడు. ఇవన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఇది ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే ఎన్ ఎగ్ ఏ డే కీప్స్ డాక్టర్ అన్న స్లోగన్ చిన్నప్పుడు అందరూ వినే ఉంటారు. యాపిల్ ఏ డే కీప్స్ అవే ది డాక్టర్స్. కానీ దానికన్నా ముఖ్యమైనది యాపిల్ తింటే తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తారు. దానివల్ల వచ్చే డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఉన్నవన్నీ పిండి పదార్థాలు. ఆ పిండి పదార్థాలు ఎంత తింటే అంత తొందరగా డాక్టర్ అవసరం వస్తారు. కానీ ఎగ్లో పిండి పదార్థాలు అన్నవే ఉండవు, 0, ఆల్మోస్ట్ 0.8 అంతా ఉంటాయి. అంటే మీరు 30 ఎగ్గులు తిన్నా కానీ 2 గ్రాముల కన్నా మీకు పిండి పదార్థాలు రావు. అటువంటి దాంట్లో మనం హార్ట్ డిసీజ్ వస్తుందని అన్నా, ఎందుకనన్నా, ఎలానన్నా, అది ముఖ్యమైన. ఈ అనుమానం నివర్తి అయ్యేదాకా 10 మంది కార్డియాలజిస్ట్ వచ్చిన, 10 మంది కార్డియాక్ సర్జరీ వచ్చిన, 10 మంది పీటోడేట్ వాళ్ళు వచ్చి ఎగ్గులు తినమన్నా మనందరికీ నమ్మకం కుదరదు. కానీ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఎందుకు ఇంత బ్లేమ్ వచ్చింది ఎగ్కి, దానికి ఉన్న కారణాలు, దీనికి నిజంగా ఉన్న కొలెస్ట్రాల్కి ఉన్న లింక్ అర్థం అవ్వాలి. దీనికి కారణం ముఖ్యమైనది ఆయన ఈయన ఒక పెద్ద సైంటిస్ట్, PhD మెరైన్ ఇంజనీర్, రోడ్డు కాదు. సెకండ్ వరల్డ్ వార్లో డైట్ ర్యాషన్స్ ఇచ్చింది. దీన్నే కే ర్యాషన్స్ అని అంటారు. సెకండ్ వరల్డ్ వార్ ఎక్కిన తర్వాత అమెరికన్ ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ పొజిషన్కి వెళ్ళాడు. అందుకోసమని ఆయన మాటని, ఆయనకున్న చరిస్మాటిక్ పర్సనాలిటీని, ఆయనకున్న సైంటిఫిక్ అండర్స్టాండింగ్ని, అంతకుముందు చేసిన ఆయన రీసెర్చ్ ఎన్నో క్రెడిట్స్ తీసుకొచ్చారు. ఫాస్టింగ్ మీద, తర్వాత ఫుడ్ మానేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి అనే దాని మీద విశేషంగా కృషి చేసి ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, అలాగే అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్కి, పర్టికులర్లీ అమెరికన్ జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్కి ఈయన ఎన్నో కాలం ఎడిటర్ చీఫ్. మామూలు మనిషి కాదు. అందుకోసమని ఆయన మాటని ఎవరు కూడా కాదన్నారు. ఆయన ఏం చేశారంటే దానికి కారణం ఒక 20 ఏళ్ళు ప్రపోజ్ చేసి 1963 సంవత్సరంలో వచ్చేసింది. 1940 దాకా దానికి తిరుగు లేకుండా అందరూ నమ్మారు. ఎగ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఎగ్గులు మానేయండి. ಮತ್ತೆ టైమ్ మ్యాగజైన్ చాలామంది చూస్తుంటారు. ఆ రోజు దాకా కూడా ప్రపంచం అంతా నమ్ముతూ ఎగ్గులను ఎలిమినేట్ చేశారు. ఇదే కారణం ఇప్పుడు కూడా మనం నమ్ముతాం. కానీ ఆ తర్వాత జరిగిన రీసెర్చ్ 1984 దగ్గర నుంచి 2014 దాకా జరిగిన రీసెర్చ్, అప్పుడు వాడు ఏం చెప్పారంటే ఈ తప్పుడు సిద్ధాంతం, ఎగ్ ఎల్లోతో వల్ల ప్రమాదం రావట్లేదు, మనకున్న కొలెస్ట్రాల్కి దానికి సంబంధం లేదు, మనకు కావాలంటే బటర్ కూడా తినచ్చు. బటర్ తిన్నా అంత పూర్వం దాకా బటర్ కూడా మానిపించాం. అలాగే ఎన్నో సాచురేటెడ్ ఫ్యాట్స్ మానిపించి ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని వాడటం మొదలుపెట్టాం. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్. సో దీని పరిగణలో తీసుకున్నప్పుడు ముందు చాలా 60 ఏళ్ళ పాటు ప్రపంచాన్ని శాసించిన ఈయన ఎగ్గులు మానేమన్నారు. తర్వాత వచ్చిన రీసెర్చ్ అంతా కూడా తర్వాత జరిగింది. నిజంగా కొలెస్ట్రాల్ హార్ట్ డిసీజ్ అలా చేస్తుందో చేయాలి. దీంట్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ సెల్. మన సెల్ కణజాలంలో అతి తక్కువ ఇండిపెండెంట్ యూనిట్ ఏంటంటే సెల్. అటువంటి సెల్ మన శరీరంలో యావరేజ్ని 70 కేజీలు ఉండే బరువు ఉన్న మనిషికి 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ట్రిలియన్ అంటే అందరికీ తెలుసు, లక్షల కోట్లు. అటువంటి ప్రతి సెల్లోనూ దానికి ఉన్న వాళ్ళు ఈ కొలెస్ట్రాల్తో చేయబడుతుంది. అది అంత ఇంపార్టెంట్. అలాగే ఎసెన్షియల్ ఫర్ సెక్స్ హార్మోన్స్, ముఖ్యంగా మేల్లో ఉన్న టెస్టోస్టెరాన్, ఫిమేల్లో ఉన్న ఈస్ట్రోజన్స్ రెండు కూడా కొలెస్ట్రాల్ ద్వారానే అవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి శరీరంలో. అవి కనుక కొలెస్ట్రాల్ లేకపోతే
చాలామందికి సెక్స్ డ్రైవ్ కూడా పోయి ఎంతోమంది బంధుత్వం వస్తుంది. అలాగే ఎసెన్షియల్ ఫర్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. మీ యొక్క వికాసం రావాలన్నా, మీ మెమరీ పెరగాలన్నా, మీ బ్రెయిన్ మామూలుగా పనిచేయాలన్నా కొలెస్ట్రాల్ అవసరం. అలా కాకుండా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే లిపిడ్స్ అంటారు, మొత్తం కొవ్వు పదార్థాలు, దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. అవన్నీ కలిపి అందరూ మీరు గుర్తించి ఉంటారు. వైటమిన్ డి అనేది అది తయారవడానికి దానికి మూలం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ లేకపోతే వైటమిన్ డి తరగదు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా వైటమిన్ డి ఎస్టిమేట్ చేసుకుంటే 100కి 70 నుంచి 90 మంది దాకా వైటమిన్ డి లోపం ఉంటుంది. దానికి కారణం వాళ్ళు తీసుకున్నంత కొలెస్ట్రాల్. అలాగే వితౌట్ కొలెస్ట్రాల్ దేర్ ఇస్ నో లైఫ్. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది. బయోసింథసిస్ స్టెరాయిడ్ హార్మోన్స్ కొలెస్ట్రాల్. అలాగే టెస్టోస్టెరాన్ సెక్స్ హార్మోన్స్ చేయడానికి ఇది కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. అలాగే ఇవన్నీ కూడా వైటమిన్ డి తయారవడానికి సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ రియాక్ట్ అయ్యి వైటమిన్ డిగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే బాడీలో అది బయలు ద్వారా మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఈ మాలిక్యూల్ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి డెవలప్ అయిన మాలిక్యూల్. బాడీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ టు డూ కొలెస్ట్రాల్. అందుకోసమని కొలెస్ట్రాల్ ఎక్కడైనా అవుట్ సైడ్ వాల్, దానికోసం అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ క్లుప్తంగా ఏం చెప్పాయంటే ఆయన నో డైట్ విల్ రిమూవ్ ఆల్ ది ఫ్యాట్ ఫ్రమ్ యువర్ బాడీ బికాస్ ది బ్రెయిన్ ఈజ్ ఎంటైర్లీ ఫ్యాట్. Without a brain, you might look like good, but all you could do is run for a public office. Sorry to all the public servants, government officers, but still, the most important, if you want to live and you want to actively work, if you reduce the cholesterol, if you reduce your cholesterol, LDL particularly, 60 milligrams కన్నా తగ్గిపోతే ఏ మందులు వాడినా, ఏ పదార్థం తీసుకోకుండా మీకు బుద్ధిమాంద్యత వస్తుంది, డిమెన్షియా వస్తుంది, తిమరు వస్తుంది, ఇలా సెక్చువల్ డిస్ఫంక్షన్ వస్తుంది, ఇలా ఎన్నో రకరకాల జబ్బులు ఈ కొలెస్ట్రాల్ లేకపోవడం వస్తుంది. దాన్నే ఆయన హైలైట్ చేస్తూ చాలామంది తెలిసి ఉంటుంది. 10 నిమిషాలు ఈయన రచయిత కొద్దిగా సెడారికల్గా ఉంటుంది, కానీ ఈ విల్ పాయింట్ అవుట్ రియల్ పాయింట్. కానీ ఇంత చెడ్డ పేరు రావడానికి అమెరికన్ హిస్టరీలో ఈయన అమెరికన్ ప్రెసిడెంట్, ఈయన పేరు ఐసెన్హోవర్. ఈయన 1955 సంవత్సరంలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పాపులర్ అమెరికన్ ప్రెసిడెంట్. ఈయనకి ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పటిదాకా జనసామాన్యంలో హార్ట్ అటాక్ ఉంటాయని కూడా తెలియదు. మనకి మీ అందరూ గుర్తుంటుంది, ఎమర్జెన్సీ పీరియడ్లో జయప్రకాష్ నారాయణ గారికి కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు దేశం అంతా అలర్ట్ అయింది. ఎందుకంటే కిడ్నీ జబ్బు డయాలసిస్ అని నిర్వహించినటువంటి ఈ సెమినార్లో మేమందరూ పాల్పంచుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్గులు ఎన్ని తినచ్చు, ఎగ్గులు తినడం వల్ల వచ్చేటువంటి కొలెస్ట్రాల్ మంచిదా చెడ్డదా, ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వస్తాయా, ఇటువంటి అనుమానాలను నిరోధించడానికి ముఖ్యంగా ఎగ్గులో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత లివర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఫుల్లో జమ అయ్యి మన బాడీ యొక్క అవసరాలను బట్టి మిగతా కొలెస్ట్రాల్ అంతా వెళ్ళదు. అంతేగాని మనం తిన్న ఎగ్గులో తిన్న కొలెస్ట్రాల్ డైరెక్ట్గా కొలెస్ట్రాల్గా మారి అది హార్ట్ అటాక్ని కలగదు. మనం తింటున్నటువంటి పిండి పదార్థాలు ముఖ్యంగా రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఉన్న ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. అంతేగాని శాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ బటర్ కానీ ఎగ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఎల్లో తినడం వల్ల మనకి చెడ్డ కొలెస్ట్రాల్ తయారవుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా మీ అవసరాలను బట్టి మీకున్న రుచికరమైన ఆహార పదార్థాలు 2 నుంచి 6 కానీ అంతకన్నా ఎక్కువ మీరు గుడ్డున్న ఎల్లో పచ్చసొనతో పాటు కలిపి తింటేనే ఎక్కువ ఆరోగ్యం వస్తుంది. అలా కాని పక్షంలో 4 తెల్ల సొనలు ఇది ఈక్వల్ టు ఒక హోల్ ఎగ్. ఒక హోల్ ఎగ్లో ఉన్నటువంటి పచ్చసొన తీసేసి 4 ఎగ్గులు తిన్నా కానీ దాని ఈక్వలెంట్ పోషక పదార్థాలు ముఖ్యంగా ఎన్నో ఉన్న వైటమిన్స్, మినరల్స్ అవన్నీ ఎగ్ ఎల్లోలో మాత్రమే ఉంటాయి కానీ వైట్లో ఉంటాయి.
ఫీట్లో ఉండేదంతా ప్రోటీన్. అందుకోసం ఎల్లో తీసేసి ఈ వైట్ మాత్రమే తినేటువంటి వాళ్ళలో ఎక్కువ ఫలితాలు లేకుండా చూస్తుంది. ఇప్పుడు గుడ్లు తయారయ్యేది ఇప్పుడు మొత్తం మెడిసిన్ వల్ల 45 డేస్లో కోడి పెరుగుతుంది. దానివల్ల ఏమైనా ప్రజలు అంటే పెద్ద ప్రమాదం అంటూ ఏమి ఉండదు. కానీ మీరు కనుక ఒరిజినల్గా మీరు కోల్డ్ ముఖ్యంగా 90 రోజులు 110 రోజులు మామూలుగా విలేజ్లో వాటింతలో పొదిగేవి మనకు తెలిసినవి అది పద్ధతి. అలా కాకుండా తొందరగా వచ్చేది మాత్రం ఇప్పుడు రైస్ ఉంది. రైస్ అంతముందాక 3 నెలలు పట్టేది 40 రోజులు కూడా పండిస్తున్నారు. గోధుమలు ఇలా ఎన్నో రకరకాల మార్పులు జరుగుతాయి. ఎన్ని మార్పులు దీంతో వాడేటువంటి ఎన్ని రసాయనిక వీటి వల్ల కొంత ప్రభావం ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న పోషక పదార్థాల విలువ అంత తగ్గిపోతున్నాను. నాటుకోడి గుడ్డు మంచిదా లేకపోతే పారం గుడ్డు మంచిదా? మీకు దొరికిన మంచి గుడ్డు ఏది దొరికితే అంతేగాని నాటుగుడ్డు మంచిదని చెప్పి దాని వెనకాల కోడి వెనకాల పరిగెత్తారు. అంటే ఇప్పుడు జనరల్గా ఫర్టిలిటీ నాన్ ఫర్టిలిటీ అనేది వస్తుంది కదా, అవన్నీ సెంటిమెంట్లు మీకు ఎమోషనల్గా రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చు? 30 దాకా తగ్గుతుంది. అంటే రికార్డు శాస్త్ర ప్రకారం అంటే విత్ మీల్ అంటారా వితౌట్ మీల్ అంటారా? విత్ మీల్ అంటారా వితౌట్ మీల్? మీల్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. మీరు ఎన్నో కావాలంటే దీంతో కూడా కలిపి తినచ్చు. చికెన్తో పాటు తినచ్చు, మటన్తో పాటు తినచ్చు, రొయ్యలతో పాటు తినచ్చు, ఆకుకూరలతో కూడా తినచ్చు, కాయగూరలతో తినచ్చు, అలాగే ఆల్మండ్స్తో చేసిన రోటీతో తినచ్చు, కాలీఫ్లవర్తో చేసిన రైస్తో తినచ్చు. ఇలా ఎన్నో ప్రత్యామ్నాయాలు. మనకున్న కార్బోహైడ్రేట్స్ తగ్గదు. ఈ కార్బోహైడ్రేట్స్ ఈ ఫ్యాట్స్ రెండు కలిపి తిన్నప్పుడు చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుంది. అందుకోసం వెయిట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మనం తీసుకున్నటువంటి అన్నీ కూడా కొలెస్ట్రాల్గా మారుతుంది లేదా మన కొలెస్ట్రాల్ కూడా మెజర్ చేసుకుని మన పరిధులు దాడుతున్నప్పుడు ఇవి తగ్గించుకోవాలి. అంతేగాని ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్గా అందరికీ 30 ఎగ్గలు తినండి, ఈ ఒకే సైజ్ షర్ట్ అందరికీ ఇవ్వగలరు. ఈ టీషర్ట్ అందరికీ ఇస్తే వాళ్ళు వేసుకోగలరు. ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు, పిల్లలకు వేరు, పెద్దవాళ్ళకి వేరు. క్లాత్ అదే ఉండొచ్చు, కానీ మీరు కుట్టే పద్ధతి మీ ఆదులన్నీ మారుతాయి. అలాగే ఏదో ఒక రకమైన ఈ నెంబర్ అడిగి ఈ నెంబర్ అందరికీ ఇదే వర్తిస్తుందని అనుకోవద్దు. థ్యాంక్ యూ.